మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మేము స్తుతించి గణపరుస్తున్నాము. సర్వత్రా నీ నామాన్ని ఇట్లు మేము కొనియాడి గణపరిచాము. ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తుండగా జోటితేనే ధారల కన్నా మధురాతి మధురమైనది. గొర్రెల గొప్ప కాపరి నీ మందను జీవాహారంతో పోషించేటువంటి దేవా, మధురమైనటువంటి నీ వాక్యంతో మా హృదయాలను దర్శించి మా హృదయమునకు కావాల్సిన ఆహారమును, మా జీవితానికి కావాల్సిన ఆహారమును అనుగ్రహించండి. ఈ వాక్య ధ్యానమంతా తోడై ఉండండి. నా నోటిని బోరుగా వాడుకొని నీ ప్రియబిడ్డలు విని గ్రహించి ఫలించుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాము. చదవబడిన 3 వాక్యాలు మీరు విన్నారు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో నా వంటి ప్రవక్తను మీ మధ్య పుట్టింతునని దేవుడు మోషేను బట్టి మోషే లాంటి ప్రవక్తను మరలా పుట్టిస్తానని ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ మాటలకి వాడబడిన పదము షమ్మ, యెహోవా షమ్మ. ఇదే మాట మనము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చూస్తాం. ఇశ్రాయేలు వినుము, షామ అనేటువంటి పదము వాడినట్లు మనం చూస్తాం. ఈ 2 సందర్భాలకి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగానికి, అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇశ్రాయేలు వినుము అనేటువంటి భాగమునకు దేవుని మాట వినుము అని ద్వితీయోపదేశకాండంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనానీలైతే చిల్లంగి వానర మాట, అలాగే నానా రకములైన శకునగాండ్ర మాట, కర్ణా పిశాచి గలవారి మాటలు లోకంలో ఉన్న ప్రజలైతే విందురు కానీ మీరైతే యెహోవా మాట వినవలెను, ఆయన ప్రవక్తల మాటలు వినవలెను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, లోకము ప్రజలు చాలామంది మాట వింటుంటారు. చిలక బస్తీ వాని మాట, లేకపోతే మన వీధుల్లో శకునగాండ్రో ఎవరు వచ్చిన వారి మాట వింటుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రవక్తల మాటలు వినవలెను అని జ్ఞాపకం చేస్తూ చెప్పబడిన సందర్భం. సువార్త వాక్యము మనందరికీ పరిచయమైన సుపరిచితమైన లేఖనము. జకయ్యను దేవుడు దర్శించి దిగిరమ్ము అని పిలిచి జకయ్య ఇంటికి ప్రభు వెళ్ళి జకయ్య జీవితాన్ని ప్రభు మార్చి అతని ఇంటికి రక్షణ వచ్చిందని తెలిపిన సందర్భము మనం సువార్త వాక్యంలో చదువుకున్నాం. ఎఫెసీ పత్రికలో 21 నుంచి 33 వచనాలు 5వ అధ్యాయము. ఇది మనకి ప్రతి పెళ్ళిళ్ళకి, వివాహాలకి చదివించేటువంటి లేఖనం మనందరికీ తెలుసు. ఆది కాండము 2వ అధ్యాయంలోని భాగము, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి కనాను వివాహపు భాగము, అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వచనాల భాగం. ఇవన్నీ వివాహాలకు చదివించే లేఖనాలు. ఈరోజు ఈ లేఖనం రావటం ఎంతో మన జీవితాలకు, కుటుంబాలకు ఆశీర్వాదకరం. ఈ 3 లేఖనాలను బట్టి
క్రీస్తు కేంద్రిత కుటుంబము అనే అంశాన్ని ధ్యానం చేసుకున్న క్రీస్తు కేంద్రిత కుటుంబము. పౌలు ఎఫెసీ పత్రిక రాసే కాలము క్రీస్తు శకం 60 నుంచి 63 సంవత్సరం మధ్య, దరిదాపుగా 3 సంవత్సరాలు అతడు చెరలో ఉండి ఎఫెసీ పత్రిక రాయటం మనం మరి చరిత్రకారులు తెలిపిన మాటలను బట్టి చూస్తాం. అయితే ఈ పత్రిక రాయటంలో చాలా మిగిలిన పత్రికలు కంటే ఇది ఒక పత్రిక భిన్నంగా రాశాడని చాలామంది పండితుల అభిప్రాయం ఉంది. మరికొంతమంది పండితులు అన్ని పత్రికల వల్ల ఇది ఉంది కానీ దీని శైలి భిన్నమైందని కొంతమంది పండితులు దీని గురించి మాట్లాడారు. అయితే ఈ పత్రిక రాయటంలో ప్రాథమికమైనటువంటి ఉద్దేశాలు కాస్త మనం గమనించాలి. గ్రీకో రోమన్ ప్రపంచంలో ఉన్నటువంటి అది సంఘము, ఎఫెసీ సంఘము నాడు యేసుక్రీస్తు నుండి అంతకు ముందు నుంచి, అలాగే ఆదిమ సంఘమంతా కూడా గ్రీకో రోమన్ పరిపాలనలో ఉంది. గ్రీకో రోమన్ పరిపాలనలో వారు ఏ సంస్కృతి నాడు సంఘానికి అవలంబిస్తే సంఘము దాన్ని అనుసరించాల్సింది. ఏ సంస్కృతి అయితే వారు పరిచయం చేస్తారో, తిండి అయినా, వస్త్రమైనా, భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయాల్లో ఏది వారు నాడు వారి పరిపాలన కింద ఉన్న ప్రజలకు దానిని అమలు చేస్తారు. ప్రజలు దాన్ని తప్పకుండా అనుసరించాల్సిందే. గ్రీకో రోమన్ వరల్డ్ ప్రపంచం. ఇదే కాకుండా ఎఫెసీ ప్రాంతము అర్తమాదేవి ఆరాధనకి మూలమైన కేంద్రం. నేడు మన భారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఇప్పటికి కూడా చాలా చోట్ల చూస్తుంటాం. సో స్త్రీలని దేవతలకి అర్పణకి ఇచ్చి స్త్రీలు నాట్యాలు చేస్తుండగా చూచి ఆనందించినటువంటి కాలము నాటి కాలం. అనగా స్త్రీలను చాలా తక్కువగాను హీనంగా చూసినటువంటి గ్రీకో రోమన్ ప్రపంచాన్ని మనం చూస్తాము. అలాగే దేవతలకి స్త్రీలను అర్పణగా ఇచ్చి వారిని ఒక ఆట వస్తువుగా చూచిన కాలము గ్రీకో రోమన్ ప్రపంచంలో మనం దాన్ని గమనిస్తాము. ఇంతేకాకుండా స్త్రీకి నాడు ఆర్థిక సామాజిక స్వేచ్ఛ అనేది లేకుండా చట్టపరమైనటువంటి పరిమితులు విధించి స్త్రీని ఎక్కడ ఉంచాలో అక్కడ చక్కగా ఉంచేశారు నాడు గ్రీకో రోమన్ ప్రపంచం. ఇంతేకాకుండా మరొక విధానమైనటువంటి స్త్రీకి అణచివేత మనము గ్రీకో రోమన్ ప్రపంచంలో పితృస్వామ్య వ్యవస్థ, పితృ ఆధిక్యతను, పురుషాధిక్యత నాడు ప్రపంచంలో అధికంగా ప్రబలినటువంటి పరిస్థితి. సో ఇవన్నిటిని బట్టి పౌలు కుటుంబ వ్యవస్థ గురించి, గ్రీకో రోమన్ ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో పౌలు జ్ఞాపకం చేశాడు. గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. ఎఫెసీ 6వ అధ్యాయంలో మరి అయ్యగారు గత వారం జ్ఞాపకం చేశారు. పిల్లలు మరి గ్రీకో రోమ ప్రపంచంలో పిల్లలు ఎంత అశ్రద్ధ చేయబడ్డారో 6వ అధ్యాయం మొదటి నుంచి మరి 4 వచనాల్లో కూడా మనం చూస్తాం. అంటే ఓ పక్క స్త్రీలు అశ్రద్ధ చేయబడ్డారు, అదే ప్రపంచంలో పిల్లలు కూడా బాహాటంగా అశ్రద్ధ చేయబడ్డారు. మరి యోధా సంస్కృతులు మాత్రం పిల్లల్ని అశ్రద్ధ చేసింది ఎక్కడ కనపడలేదు మనకి. మీరు ధర్మశాస్త్రం అంతా చదవండి, పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, పిల్లలకి ఇచ్చినటువంటి ఘనత ధర్మశాస్త్రంలో అది యేసుక్రీస్తు కాలం తర్వాత పౌలు కాలంలో ఎక్కడ కనిపించదు మనకి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పౌలు ఈ మాటలు పిల్లల విషయమై జ్ఞాపకం చేస్తారు. మీరు పాత నిబంధన అంతా చదివితే పిల్లల గురించి ఎంత అద్భుతంగా మాట్లాడితే లేఖనాలు. సున్నతిలో పిల్లలే ఉన్నారు, ధర్మశాస్త్ర ఆచారంలో పిల్లలే ఉన్నారు. ఇదిగో నీవు లేచి నీ కుమారుడు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు వానికి ఇవన్నీ బోధించాలని జ్ఞాపకం చేసింది. అలాగే ధర్మశాస్త్రంలో పిల్లలు ఆశీర్వాదానికి ఒక గుర్తు మనకి 127, 128 కీర్తన చూస్తాను. నీ పిల్లలు నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కలే వలె ఉంటారని. 127 కీర్తనలో పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానంగా చెప్పబడ్డారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చూస్తే కన్యక గర్భవతి కుమారుని కనునని చెబుతూ ఆ కింద వచనాలకు వచ్చేలకి బాలురకు తెలివి వచ్చినప్పుడు అనేటువంటి పదజాలం వాడతారు.
సామెతల గ్రంథం అంతా చూస్తే, నా కుమారుడా నా ఉపదేశం వినము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుమని పిల్లలకి ప్రాధాన్యత ఇచ్చిన ధర్మశాస్త్రపు యొక్క విలువలు చూస్తాం. గ్రీకు రోమ ప్రపంచంలో పిల్లలు అశ్రద్ధ చేయబడ్డారు. అందుకే పిల్లల్ని ప్రభు గొప్పగా ఎత్తి మాట్లాడతాడు, వారిని ఎత్తి కౌగిలించుకున్నాడు. అంతేకాకుండా స్త్రీలు కూడా అలాగనని అశ్రద్ధ చేయబడినప్పుడు దేవుని లేఖనము ద్వారా పౌలు చాలా చక్కగా 21వ వచనం నుంచి 33వ వచనం వరకు ఆ ఉన్నటువంటి భేదాభిప్రాయాలు లేకపోతే అసమానతలన్నిటిని కూడా పౌలు కొట్టివేస్తూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నిటిని తలక్రిందులుగా చేసి పౌలు మాట్లాడుతున్నాడు. దానిని ఈ దినం మనము ధ్యానం చేసుకోబోతున్నాము. అయితే ఈ చెప్పినటువంటి భాగం అంతట్లో మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు మొత్తం కూడా కుటుంబ వ్యవస్థ గురించి కానీ, భార్యాభర్తల బంధం గురించి కానీ, తల్లిదండ్రుల పిల్లల బంధం గురించి కానీ, దాసుడు యజమానుడి యొక్క బంధం గురించి కానీ మాట్లాడుతూ ఆ బంధమంతా దేని చుట్టూ కేంద్రీకృతమై ఉండాలని క్రీస్తే అని మాట్లాడాడు. ఆ పదజాలాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 21వ వచనం ప్రారంభిస్తూ లోబడి ఉండండి అని, ఒకరికొకరు లోబడి ఉండని చెబుతూ అక్కడ క్రీస్తు నందలి అని ప్రారంభం చేశాడు. దేని కేంద్రంగా? దయచేసి చెప్పాలి, మీరు సైలెంట్ ఉండొద్దు. తర్వాత 22వ వచనంలో స్త్రీలారా ప్రభువునకు వలే అని ప్రారంభించి, సో కేంద్రం అంతా ప్రభు చుట్టూ, క్రీస్తు చుట్టూ ఆయన కేంద్రంగా చేసుకొని మాట్లాడుతున్నటువంటి భాషను మనం చూస్తాం. అలాగే 27వ వచనం క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని మాట్లాడాడు. అలాగే 30వ వచనంలో క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించాడు. 32వ వచనంలో నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నానని, అంటే కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తును కేంద్రంగా, భర్తకు చెప్పేటప్పుడు క్రీస్తు కేంద్రంగా మాట్లాడాడు, భార్య గురించి చెప్పేటప్పుడు క్రీస్తు కేంద్రంగా, అనగా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రీస్తు కేంద్రీకృత కుటుంబం ఉండాలని మాట్లాడాడు. అలాగే తల్లిదండ్రుల బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం ప్రభునందు మీ తల్లిదండ్రులకు, ఎవరినందు? ప్రభునందే మీ తల్లిదండ్రులకు విధేయులను. తర్వాత తండ్రులకు కూడా చెప్పాడు 4వ వచనంలో మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలు. ఇక్కడ కూడా ప్రభువే కేంద్రం, తండ్రికి కేంద్రము ప్రభువే, పిల్లవాడికి కేంద్రం కూడా ప్రభువే. తర్వాత దాసుడికి చెప్పాడు 7వ వచనము, 6వ అధ్యాయం 7వ వచనం మనుషులకు చేసినట్టు కాక, ఎవరికి చేసినట్టు అంట? బైబిల్లో చూడండి దయచేసి, ఎవరికి చేసినట్టు? సో దాసుడికి కూడా కేంద్రం ఎవరు? ప్రభువే. యజమానుడు కూడా చెప్తాడు 9వ వచనంలో యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియో ఆయనకు పక్షపాతము లేదనియో ఎరిగిన వారై వారిని బెదిరించటం అని ఆ ప్రకారమే వారి ఎడల, ఆ ప్రకారమే అనగా ప్రభు మీ పట్ల ఎలాగైతే ఉన్నాడో ఆ ప్రకారమే మీరు కూడా వారి పట్ల ఉండవలెను అని ప్రభువునకు వలె యజమానులు ప్రవర్తింపాలని యజమానులు జ్ఞాపకం చేయాలి. క్రీస్తు కేంద్రీకృత కుటుంబ వ్యవస్థగా పాడైపోతున్నటువంటి ప్రపంచంలో, పాడైపోతున్నటువంటి గ్రీకో రోమన్ ప్రపంచంలో క్రైస్తవ కుటుంబము చెడులోకి పోతుండగా, చెడు సంస్కృతిలోకి పోతుండగా, ఆ సంస్కృతి కాకుండా కుటుంబ వ్యవస్థను, తల్లిదండ్రుల బిడ్డల మధ్య, భార్య భర్త మధ్య ఉన్న ఆ వ్యవస్థను కాపాడటానికి పౌలు చాలా చక్కగా ఈ లేఖనాలను పరిచయం చేస్తూ మాట్లాడాడు. దీనిలో ప్రాథమికమైన 2 విషయాలు నేను చెప్పి నేను ముగిచ్చేస్తాను. స్త్రీకి పురుషుడికి వాడిన 2 పదజాలు. స్త్రీని శరీరంతో పోల్చాడు, పురుషుడిని శిరస్సుతో పోల్చాడు. మొదటగా శరీరం గురించి నేను ధ్యానం చేస్తాను. శరీరం అనగా స్త్రీ గురించి చెప్పబడినటువంటి మాట. స్త్రీని దేంతో పోల్చారు? సంఘంతో పోల్చి మాట్లాడు. అయితే పౌలు ప్రారంభించిన పదజాలం మరల లోకానికి నచ్చలేదు.
పితృస్వామ్య వ్యవస్థలో నలిగిపోతున్నటువంటి స్త్రీలు, పురుష ఆధిక్యంలో నలిగిపోతున్నటువంటి స్త్రీలు, ఇదేంటి పౌలు మరలా ఇదే పదజాలాన్ని ఉపయోగించాడు, లోబడమని చెబుతున్నాడు. స్త్రీలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి, మీ సొంత పురుషులకు విధేయులు అవ్వండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతను కూడా మరలా తిరిగి పురుషాధిక్యపు మాటలే మాట్లాడుతున్నాడని చాలామంది పండితులు అనుకున్నారు. చాలామందిలో దాన్ని చదువుకున్నటువంటి వారు చాలామంది అలాగే అనుకున్నారు. నేడు ఈ మాట అలాగే వినిపిస్తుంది చాలామందికి. ఏంటి భాష గారు లోబడమంటున్నారు అంటే మేము బానిసలమా, మేము పని మనుషులమా? నేడు స్త్రీలు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే, మేము ఇళ్లలో బానిసలమా పని మనుషులు అని ప్రశ్నిస్తాం. నువ్వు బానిస కాదు, నువ్వు పని మనిషి కూడా కాదు. ఈ లోబడటంలో ఉన్నటువంటి అంతరార్థము మొదట మనం గ్రహిస్తే, పౌలు వివాహ వ్యవస్థలో స్త్రీకి వాడినటువంటి ఆ పురుషాధిక్యత, పితృస్వామ్య ఆధిక్యతను పౌలు తలకిందులుగా చేసి ఏం చెప్తున్నాడు మనకు అర్థమవుతుంది. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దీనిలో 2 విషయాలు నేను చెప్తాను. మొదటిది, స్త్రీని దేంతో పోలుస్తున్నాడంటే సంఘంతో పోలుస్తున్నాడు. నీకు ఇస్తున్న ఆధిక్యత, ఒక స్త్రీగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆధిక్యత సంఘంతో పోల్చాడు. స్త్రీలారా సంఘము ప్రభువునకు లోబడినట్టే మీరు కూడా మీ పురుషులకు లోబడి. అంటే ఎంత ఆధిక్యత ఇచ్చాడు! సంఘము, క్రీస్తు శరీరము, క్రీస్తు ప్రాణం పెట్టినటువంటి సంఘము, క్రీస్తు రక్తార్పణం చేసినటువంటి సంఘము, క్రీస్తు కొన్నటువంటి సంఘంతో పోల్చి స్త్రీని మాట్లాడుతుండగా, స్త్రీ లోబడుట అనే అంశాన్ని పితృస్వామ్య ఆధిక్యతను, పురుషాధిక్యతను చూడరాదు. వధువు సంఘంగా దేవుడు నిన్ను పోల్చి మాట్లాడుతున్నాడు. ఇది మొదటిది. రెండవది, స్త్రీని లోబడమని చెబుతున్నాడంటే పురుషుడి కాళ్ళ కింద ఉండమనా, పురుషుడికి బానిసత్వం చేయమనా అంటే ఇది బానిసత్వం కాదు, కాళ్ళ కింద ఉండమని కాదు. స్త్రీకి పురుషుడు ఏమవుతున్నాడు? దయచేసి చెప్పాలి, ఏమవుతున్నాడు? శిరస్సు. భర్త, వారిరువురు కలిసి ఏమవుతున్నారు? దయచేసి చెప్పాలి, ఇరువురు కలిసి. అంటే లోబడుతుందంటే తన శరీరాన్ని తాను ఏం చేస్తుంది? మీరు ఇక్కడ ఆగిపోయారు. వారిరువురు ఏక శరీరమే కానీ వారిరువురు వేరు కాదు. వారిరువురు కలిసి ఏక శరీరం. అంటే స్త్రీ తన భర్తను గౌరవిస్తుందంటే తనను తాను గౌరవించుకుంటుంది, తనను తాను మర్యాద చేసుకుంటుంది, తనను తాను ఎంత గొప్పగా ఉన్నతంగా ఊహించుకుంటుంది. ఇక్కడ ఏక శరీరం కదా. నీ శరీరాన్ని నువ్వు అవమానం చేసుకుంటావా? నీ శరీరాన్ని నువ్వు అవమాన పాలు చేసుకుంటావా? నీ శరీరాన్ని లోకమందు చాలా హీనంగా భావించుకుంటావా? నీ శరీరాన్ని నువ్వు ఏక శరీరంగా భావించుకున్నప్పుడు నీ శరీరాన్ని ఎంత హుందాగా భావించుకుంటావు, ఎంత చక్కగా చూసుకుంటావు, ఎంత చక్కగా గౌరవించుకుంటావు నీ శరీరాన్ని ఎంత చక్కగా అలంకరించుకుంటావు. సో స్త్రీని ఇక్కడ లోబడమన్నాడు అంటే స్త్రీని బానిసగానో లేకపోతే కాళ్ళ క్రింద ఉండమనో కాదు దీని అర్థం. స్త్రీ తనను తాను అనగా తన భర్త ఇరువురు ఏకమై ఉన్నారు కాబట్టి తనను తాను గౌరవించుకుంటుంది, తనను తాను లోబడుతుంది, తనకు తాను విధేయురాలవుతుంది, తనను తాను రెస్పెక్ట్ చేసుకుంటుంది, మర్యాద చేసుకుంటుంది. పాస్టర్ గారు ఏంటి ఇలా చెబుతున్నారు అని చాలామంది అనుకుంటుంటారు. నిజమే, మీరు ఏక శరీరమై ఉన్నారు. ఎవరైతే వివాహ వ్యవస్థలో ప్రవేశించారో వారు ఇరువురు ఏకమే. ఎవరికి వారు వేరుగా లేరు కదా. ఉన్నారా? భార్య భర్తకు వేరై ఉందా? భర్త భార్యకు వేరై ఉందా? లేదు కదా. వారి ఇరువురు ఏక శరీరం కాబట్టి భార్య భర్తకు లోబడుతుందంటే తనను తాను గౌరవించుకుంటున్నట్టే. అన్నం పెట్టమంటే ఏంటి? నేనేం బానిసనా నీకు అంటే భర్తకు ఆహారం పెట్టేటువంటి అంశం కూడా బానిసత్వంగా భావిస్తున్నటువంటి కాలానికి వచ్చేసామా? నీళ్ళు ఇమ్మంటే, నీళ్లు తోడమంటే, భర్త తరపున వచ్చినటువంటి వారిని గౌరవించమంటే మేమేం బానిసలం అంటున్నారు. కానీ తన తరపు వచ్చే వాళ్ళకి మొత్తం రెడీగా ఉంటాయి కదా. అదే అత్తగారి తరపు నుంచి వచ్చారనుకో, భర్త తరపు నుంచి మేము బానిసలమా, మేము పని మనుషులమా, మేమేమన్నా మీకు చేసి పెట్టేటువంటి వంట మనుషులమా కదా. లోకంలో ఈనాడు స్త్రీలు తీసుకున్నటువంటి అపార్థపు భాష, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకొని, కుటుంబ వ్యవస్థను సరిగా అర్థం చేసుకోక, భార్య భర్తల బంధాన్ని సరిగా అర్థం చేసుకోలేక
ఆ బంధంలో ఏదో పని చేస్తుంటే అదేదో బానిసత్వంలాగా, అదేదో వెట్టి చాకిరిలాగా, అదేదో పని మనిషితనంలాగా భావించుకున్నటువంటి కాలానికి వచ్చేసాం మనం. అందుకని పౌలు ఏమంటున్నాడంటే ఇది బానిసత్వం కాదు, ఇది పని మనిషితనం కాదు, ఇది వెట్టి చాకిరి కాదు. ఇది నీవు నీ భర్తకు లోబడుతున్నావంటే నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావు. ఎందుకంటే మీరిరువురు వేరు కాదు, వీరువురు కలిసి ఏక శరీరం. కాబట్టి ఏ స్త్రీ ఈ మర్మాన్ని గ్రహిస్తుందో, ఏ స్త్రీ ఈ విషయంలో ఉన్నటువంటి అంతర్భావాన్ని అర్థం చేసుకుంటుందో, నాటి సమాజంలో స్త్రీని ఒక బానిసగాను, ఒక వెట్టి చాకిరి చేసే పని మనిషిగాను, ఆర్థిక వ్యవస్థలో లేనిదిగాను, సామాజిక వ్యవస్థలో తక్కువ స్థాయిలోను, చట్టపరంగాను పరిమితులతో నిర్ణయించబడినటువంటి స్త్రీగాను, పితృస్వామ్య వ్యవస్థలో అణిచివేయబడుతున్నప్పుడు పౌలు చెప్పినటువంటి మహాపదజాలము, ఓ స్త్రీ నువ్వు బానిసవు కాదు, నువ్వు వెట్టి చాకిరి చేసే మనిషి కాదు, నువ్వు లోబడేటువంటి పరస్పర సమానటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తివే అని జ్ఞాపకం చేశాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఈ మాటలను జ్ఞాపకం చేస్తాడు. స్త్రీకి పురుషుడు వేరుగా లేడు, పురుషుడు స్త్రీకి వేరుగా లేడు అని చెబుతూ 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను, కానీ సమస్తమైనవి ఇక్కడ కూడా కేంద్రీకృతం ఎవరు? దేవుడే, క్రీస్తే. కాబట్టి క్రీస్తు దేవుని మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడు వేరుగా స్త్రీ లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఎక్కడ స్త్రీని తక్కువ చేసింది? కొంతమంది అవివేకులు బైబిల్లో స్త్రీ తక్కువ చేయబడిందని మాట్లాడు. క్రీస్తు పరిచర్యలో ఉంది ఎవరు? క్రీస్తు మరణంలోకి వచ్చింది ఎవరు? క్రీస్తు పుట్టుకలో ఉంది ఎవరు? క్రీస్తును అనుసరించింది ఎవరు? క్రీస్తు పునరుద్ధానము వెంటాడి ఆయనను చూచింది ఎవరు? స్త్రీలు కాదా? స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవుని వాక్యం అంత గొప్పగా ఇచ్చింది. కాబట్టి స్త్రీలారా, ఈ మర్మాన్ని నీవు గమనించి ప్రభువునందు నీవు నీ సొంత పురుషుడకు లోబడి ఉండవలెను. దీనిని దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఇది ధర్మం, నీ ధర్మం అది. ఇదే కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో స్త్రీ పురుషుల ధర్మాల గురించి మాట్లాడాడు. చూడండి, 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మాలు జరిగించాలి. ఒక స్త్రీకి నిర్ణయించబడిన ధర్మం ఏదో, ఆ ధర్మంలో బానిసత్వం లేదు, అది వెట్టి చాకిరి కాదు, అది పని మనిషితనం కాదు, నీ ధర్మం అది. ఒక కుటుంబ వ్యవస్థలో నీ భర్తకు చేయాల్సినటువంటి నీ ధర్మం ఏదైతే ఉందో, నీ బిడ్డలకు చేయాల్సిన ధర్మము, నీ కుటుంబము వెనుకున్నటువంటి నీ అత్తామామలకు చేయాల్సిన ధర్మం ఏదో తప్పకుండా చేయాల్సింది అది. దాన్ని తప్పుగాను చెడుగాను భావించుకొని పనిని తప్పించుకోవటానికి ఈ వార్తను తీసుకొచ్చారు లేఖనం. చాలామంది పనిని తప్పించుకొని పని చాకరీ చేయకుండా ఇంట్లో ఈ చిన్న పనులు తప్పించుకోవటానికి కొంతమంది ఎంచుకున్న మార్గాలు. మేము బానిసలమా, మేము వెట్టి చాకరీ చేస్తున్నాం. నీవు వెట్టి చాకరీ కాదు, నువ్వు బానిస కాదు, నీవు క్రీస్తునందు ప్రభువునందు నీ భర్తకు లోబడి ఉండాలి. ధర్మం ఇది. సో ఏ స్త్రీ అయితే ఈ ధర్మాన్ని అంగీకరించిద్దో అనగా తనను తాను గౌరవించుకుంటుంది. నీవు నీ భర్తను అవమానం చేసావా, నీవు నీ భర్తను అగౌరవపరిచావా, నిన్ను నువ్వు అగౌరవపరుచుకున్నట్టే. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అనే స్త్రీ గురించి మాట్లాడు. ఆమె పెనిమిటి గౌనుల యొద్ద ఏం చేయబడతాడంట? కొనియాడబడతాడు. ఎవరి మూలంగా? ఎవరి మూలంగా అంటే గుణవతి అయినటువంటి స్త్రీ మూలంగా భర్త సమాజంలో కొనియాడబడుతున్నాడు, భర్త సమాజంలో గౌరవించబడుతున్నాడు. ఆ స్త్రీ మూలంగా సమాజంలో భర్త ఉన్నతమైనటువంటి విలువను సంపాదించుకున్నాడు. ఏ స్త్రీ వలన? గుణవతి అనే స్త్రీ. మరి ఆమెకేమన్నా ఘనహీనత దొరికిందా దానివలన? ఆ స్త్రీ కొనియాడబడును అని రాయబడింది కాదా? ఏ స్త్రీ అయితే తన భర్తను ఎలాగనో గౌరవించుకుంటుందో ఆ స్త్రీ తప్పకుండా కొనియాడబడుతుందని లేఖనం రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో
పూర్వపు పరిశుద్ధ స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఈ పరిశుద్ధ స్త్రీలు ఎలాగున తమను తాము అలంకరించుకున్నారో రాశారు. నేడు లోకమందు అలంకరణకు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు అసలైనటువంటి అలంకరణ ఏంటి అని మాట్లాడుతూ పేతురు తన పత్రికలో చాలా విలువైనటువంటి మాటలు తెలియజేశాడు. 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము దేంతో అలంకరించుకున్నారంట? పైన చెప్పినటువంటి వస్తువులు వస్త్రాలతో కాదు. 2వ వచనంలో చూడండి, 3వ వచనం, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రాలు ధరించుకొనుట వెలుపటి అలంకారము కాదు. ఇక్కడ వెలుపటి అలంకారం గురించి మాట్లాడుతలా, ఆత్మీయ అలంకరణ గురించి మాట్లాడుతూ అసలైన అలంకరణ ఏంటిదంటే నీవు నీ భర్తకు లోబడి ఉండుటే నిజమైన అలంకరణ. ఆ తర్వాత వచనం, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచును, అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకై ఉన్నట్ల ఆమెకు పిల్లలు. కాబట్టి శారా తన భర్తకు లోబడి ఉంది. దేవదూతలు వచ్చినప్పుడు శారా ఇటురా అని పిలిచాడు. శారా వచ్చింది. ఇదిగో ఈ దేవదూతలు వచ్చారు, వీరికి ఆతిథ్యం ఇవ్వాలి, పోయి త్వరగా వంట చేయి అంటే శారా అప్పుడప్పుడు వెళ్ళిపోయి వంట చేసింది. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు కదా, ఆదికాండంలో మనం చూస్తాం కదా లేఖనాన్ని. కాబట్టి ఇలాగున లోబడుట అనేటువంటి మర్మాన్ని గ్రహించుకుంటే కుటుంబ వ్యవస్థ అద్భుతంగా ఉంటుందనే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఓ స్త్రీ, నీవు శరీరమై ఉన్నావు అనగా నీవు వధువు సంఘమై ఉన్నావు, వధువు సంఘంగా పిలువబడుతున్నావు అని జ్ఞాపకం చేసుకో. 2వది శిరస్సు గురించి మాట్లాడారు. అంటే ఎవరు? దయచేసి చెప్పండి. స్త్రీలు నా మీద కోపంగా ఉండకుండా దయచేసి. శిరస్సు అంటే ఎవరు? పురుషుడు కదా. నేను మీ అందు ఒక ప్రశ్న ఉంచుతాను, దాని సమాధానం చేస్తే నేను ముందుకు కొనసాగుతాను. లోబడటం గొప్పదా, ప్రేమించడం గొప్పదా? రెండిట్లో ఏది గొప్పది? ఏమండి? లోబడటం గొప్ప అని కొందరు అన్నారు. ప్రపంచంలో 3 ప్రాముఖ్యమైనవంట: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిల్లో కూడా శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకంటే ప్రేమకు ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి ఏంటంటే ప్రాణం పెట్టిద్దంట. ప్రేమ మరణమంత బలం కలిగింది, ప్రేమ మరణమంత శక్తి కలిగింది, ప్రేమ త్యాగం చేయగలిగింది. కాబట్టి పురుషుడికి ఇచ్చినటువంటి ధర్మం ఏంటంటే నువ్వు ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించి ఆదరించి దానికోసం తన ప్రాణాన్ని ఎలాగైతే అర్పించాడో, క్రీస్తు సంఘం కోసమే తన రక్తాన్ని ఎలాగ దారబోసి త్యాగం చేశాడో, ఓ పురుషుడు తన జీవితాన్ని తన స్త్రీ కోసమై త్యాగం చేసేయాలంట, ప్రాణార్పణం చేయాలంట. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప? లోబడటమా, ప్రాణార్పణం చేయటమా? లోబడటం అనేది అది మనసు కాస్త కష్టం అనిపించింది, కానీ సరిగా ఆలోచన చేస్తే అది సులువే, సరిగా ఆలోచన చేస్తే అది తేలికే. కానీ ప్రాణం అర్పించడం అంటే ఎంతో లోతైన ప్రేమ ఉండినప్పుడు ఆ ప్రేమ ఎంత బలవంతం చేసిందంటే క్రీస్తును ప్రాణం పెట్టినంతగా, లోకం కోసం ప్రాణం పెట్టినంతగా ఆయన తన ప్రేమను లోకం ఎడల బాహాటంగా కనబరిచాడు, తన రక్తాన్ని దారబోసాడు. కాబట్టి పురుషుడికి ప్రభు ఇచ్చినటువంటి ధర్మం ఏంటంటే, ఓ పురుషుడా నిన్ను వలే ఇక్కడ కూడా ఏక శరీర భావన వచ్చింది. మొదట్లో నేను మీకు చెప్పాను, ఓ స్త్రీ నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలని చెప్పినప్పుడు అక్కడ ఏక శరీర భావన వచ్చినట్టే ఇక్కడ పురుషుడికి కూడా ప్రభు చెబుతున్నాడు, నిన్ను వలే నీ భార్యను ప్రేమింపాలి. ఇక్కడ కూడా ఏమొచ్చింది? ఏక శరీరం రాలేదా? ఏక శరీర భావన రాలేదా? కాబట్టి నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ శరీరాన్ని ఎంత సంరక్షించుకుంటావో, పోషించుకుంటావో, నీ శరీర సుఖాన్ని ఎలా చూసుకుంటావో, నీ భార్యను కూడా నీవు అలాగుననే ప్రేమింపాలి. నేడు లోకమందు పురుషులకి తాగుడంటే బాగా ప్రేమ.
డబ్బు అంటే బాగా ప్రేమ, స్నేహితులు అంటే బాగా ప్రేమ, తన వృత్తి అంటే బాగా ప్రేమ, తనకున్నటువంటి పరిస్థితులు అంటే బాగా ప్రేమ. భార్యను ప్రేమించేటువంటి వారు తక్కువైపోయారు. గ్రీకు రోమన్ ప్రపంచంలో ఏమైపోయిందంటే పురుషుడు స్త్రీని ఎలా చూడటం ప్రారంభించడం, ఒక వస్తువులా చూడటం ప్రారంభించాడు. అంటే స్త్రీకి తాను విడాకులు ఇవ్వచ్చు అంట, కానీ స్త్రీ తనకు విడాకులు ఇవ్వకూడదంట గ్రీకు రోమన్ ప్రపంచం. ఈ వ్యత్యాసం చూడండి. స్త్రీ తాను చెప్పినట్టే పడి ఉండాలని, తనకి ఇష్టం వచ్చినట్టుగా అలైంగిక సంబంధాలకు పురుషుడు ఏర్పరచుకోవచ్చు అనేటువంటి ఒక బలమైనటువంటి చట్టాలు గ్రీకు రోమన్ చట్టాలు ఉన్నాయి. అంటే పురుషుడికి అనుకూలంగా గ్రీకో రోమన్ ప్రపంచం ఉన్నప్పుడు పౌలు ఏం చెబుతున్నాడంటే, నీవు లోకాన్ని కాదు ప్రేమించాల్సింది, లోకంలో ఉన్నటువంటి వస్తువులనో, వస్త్రాలనో, ధనాన్నో, నీ వైభోగాన్నో కాదు నువ్వు ప్రేమించాల్సింది, నీవు నీ భార్యను ప్రేమించాలి. ఇది ధర్మం. దావీదు కాలమందు అబీగయీలు అనే స్త్రీని మనం చూస్తాం. అబీగయీలు తన భర్త విషయమై మాట్లాడిన మాట, నా భర్త మొరటోడు, మోటువాడు, అతని గుణమే మోటు గుణం. తాను తింటాడు కానీ భార్యను తిన్నావని అడగడంట. తాను తాగుతాడు కానీ భార్య తినదా, ఆరోగ్యం ఎలా ఉందని అడగడంట. తాను సుఖపడతాడు కానీ, తాను విందులు చేసుకొని అనుభవిస్తాడు కానీ తన భార్య సుఖము గురించి ఏనాడు ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాదంట. నిజమే, లోకంలో ఎన్నో బాధ్యతలు ఎత్తుకున్న భర్త భార్యను తిన్నావా అని అడగలేనటువంటి దశకి అయిపోయింది. లోకంలో ఎన్నో శ్రమలు పడుతూ కుటుంబం కోసమే ప్రయాసపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు, కానీ భార్యను ఏం చేస్తానో తిన్నామని అడగలేని పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అబీగయీలు తన భర్త విషయమై మాట్లాడిన మాట మనం పూర్వకాలం మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. మొదటి గ్రంథం 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు మోటుతనం, అతని గుణము నా ఏలిన వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఇంతేకాకుండా అతని గురించి 3వ వచనంలో కూడా ఉంటుంది. అయితే అతని చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడైన వాడునై ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు నేడు ప్రపంచంలో భార్యను ప్రేమించలేనటువంటి వారు ఉన్నప్పుడు, గ్రీకు రోమన్ ప్రపంచంలో దీని తీవ్రత బహుగా పెరిగి తమ సుఖాలే చూసుకుంటున్నప్పుడు పౌలు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసి, క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడో పురుషుడు తన భార్యను అంతే ప్రేమించాడు. ప్రేమించడం ఒక్కటే కాదండి, ఇంకా మాట్లాడాడు. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించినట్టే పురుషుడు తన భార్యను పోషించి సంరక్షించాలి. చూడండి, ఎఫెసీ పత్రిక మనం చదివినటువంటి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 29. తన శరీరమును ద్వేషించిన వాడెవడు లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాం గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు గనుక, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొందురు, వారిరువురు ఏక శరీరం. కాబట్టి పురుషుడికి ఇచ్చినటువంటి ధర్మం, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించాలను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను అని ఈ వాక్య భాగం ద్వారా పౌలు జ్ఞాపకం చేశాడు. నేడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇలాగున ఈ మర్మాన్ని పురుషుడు గమనించి, లోబడి ఉండే మర్మాన్ని స్త్రీ గమనించి ఉంటే ఈ కుటుంబము క్రీస్తు కేంద్రిత కుటుంబం కాదా? పురుషుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ, తన ధర్మాన్ని తాను ఎత్తుకొని, స్త్రీ తన ధర్మాన్ని తాను ఎత్తుకొని ఇరువురి ధర్మాలను సరిగా నిర్వర్తిస్తే అది క్రీస్తు కేంద్రిత కుటుంబం కాదా? పేరుకు క్రైస్తవులమే, కానీ క్రైస్తవ కేంద్రిత కుటుంబాలకు చాలా దూరంగా ఉన్నాం మనం. లోకంలో భార్య జరిగించాల్సిన ధర్మాలకు దూరంగా ఉన్నాం, భర్త జరిగించాల్సిన ధర్మాలకు దూరంగా ఉన్నాం, తల్లిదండ్రులు బిడ్డల పట్ల జరిగించాల్సిన ధర్మానికి దూరంగా ఉన్నాం, పిల్లలు తల్లిదండ్రుల పట్ల జరిగించాల్సిన ధర్మాలకు చాలా దూరంగా ఉండిపోయాం. అందరి జీవితాలకు ఒకటి వచ్చేసింది, మన జీవితాలు స్క్రీన్ కదా. ఏంటిది అది? ఎవరితో మాట్లాడు.
తల్లిదండ్రులు బిడ్డల కోసమే కష్టపడతారు, కానీ బిడ్డలతో మాట్లాడరు. తల్లిదండ్రులు బిడ్డల కోసం బహుగా ప్రయాసపడతారు, ఆస్తులు కూడబెడతారు, మంచిగా మంచి చదువులు చదివిస్తారు, మంచి బుక్స్ ఇస్తారు, మంచి వస్త్రాలు ఇస్తారు, మంచి సైకిళ్ళు, బైకులు, కార్లన్నీ ఇచ్చేస్తారు. కానీ వారితో మాట్లాడే టైం లేదు. వారిని బలకరించి వారి సాధక బాధకలు తెలుసుకునే టైం లేదు పిల్లల తల్లిదండ్రులకి. కనుక పిల్లడు లోకంలో వెతుక్కుంటాడు ప్రేమని, పిల్ల లోకంలో వెతుక్కుంటుంది ప్రేమ. భార్య భర్త యందు మాట్లాడాల్సినటువంటి ధర్మాలు, వారు మాట్లాడుకోవాల్సినటువంటి ప్రేమ అనుబంధంతో కూడా మాట్లాడుకోవాల్సినటువంటిది లోకమందు నశించడం వల్ల కుటుంబ వ్యవస్థలు 70% కూలిపోతూ క్రైస్తవ కుటుంబాలని లోకానికి చాలా అవమానం కనపడుతుంది కదా. కనుక ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఏ కుటుంబం కట్టబడుతుందో ఆ స్త్రీ ఆ పురుషుడు ఇరువురు కలిసి క్రీస్తులో కట్టబడతారు, ఆ కుటుంబము వర్ధిల్లేటువంటి కుటుంబంగా ఉంటుంది. అది దేవుడిని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది కేవలం ఆధ్యాత్మిక రక్షణ ఇవ్వటానికే కాదు. ఈరోజు మనం ప్రారంభ గీతంలో చదువుకున్న ఇహ పరములందుండు దేవుడు, ఇహమందు పరమందుండు దేవుడు, పరసంగతులు చూసే దేవుడు, ఇహ సంగతులు చూసేటువంటి దేవుడు ఆయన. ఇహమందు మానవుడు కుటుంబ వ్యవస్థను, పిల్లలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు, అలాగనే బంధువులు, రిలేషన్ ఎలా ఉండాలో సమస్తాన్ని కట్టినటువంటి దేవుడు ఆయన, కుటుంబాన్ని కట్టినటువంటి దేవుడు ఆయన. ధర్మశాస్త్రం అంతా చూడండి, ఎవరి ధర్మాలు వారికి ఇవ్వండి, ఎవరు ఏ పని చేయాలో ఇది రాయబడి చక్కగా. కాబట్టి ఇహమందు ఆయన కుటుంబ వ్యవస్థను చక్కగా కట్టేటువంటి దేవుడు. మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశకాండము లోకాసు సువార్త 19వ అధ్యాయం, దేవుడు ఒక కుటుంబాన్ని కడుతున్నాడు. ఎవరైనా జకయ్య కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉందని. జకయ్య జీవితాన్ని 2 రీతిలుగా ప్రభు కట్టేశాడు. ఒకటి భౌతికంగా ప్రభు కట్టాడు, రెండోది ఆధ్యాత్మికంగా జకయ్య జీవితాన్ని కట్టేశాడు. భౌతికంగా జకయ్య ప్రభువు చెబుతున్నాడు, ప్రభువా నేను ఎవరి యొద్ద ఎంతైనా తీసుకున్నాను వానికి తిరిగి ఇచ్చేస్తాను, ఇదిగో నా ఆస్తిలోని మరి సగము బేదలకు ఇచ్చేస్తానని జకయ్య భౌతికంగా తన జీవితంలో తన కుటుంబ వ్యవస్థలను లోపాలు సరిచేసుకున్నాడు, తన కుటుంబాన్ని ప్రభు సరిచేశాడు. ఆధ్యాత్మికంగా తన అంతరంగాన్ని జకయ్య పరిశీలన చేసుకున్నాడు, నేను ఎంత పాపం చేశాను, అన్యాయస్తుని. అందుకని ఆధ్యాత్మికంగా జకయ్య కుటుంబాన్ని ప్రభు సరిచేశాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడు. సో ఇహపరములందు ఉన్నటువంటి దేవుడు ఆయన కేంద్రితంగా, ఆయన లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరిగినది వ్యర్థమే. అది కుటుంబ వ్యవస్థ అయినా, అది పిల్లలు తల్లిదండ్రుల మధ్య అయినా, ఆర్థిక విషయాలైనా, ఇంకా ఏదైనా కూడా ఆయన లేకుండా వ్యర్థమే. కనుక ఈరోజు మన కుటుంబ వ్యవస్థలు దేని కేంద్రంగా చేసుకొని ఉన్నాయి? కొన్ని కుటుంబాలు డబ్బుని కేంద్రంగా చేసుకొని ఉన్నాయి, మనశ్శాంతి లేదు. కొన్ని కుటుంబాలు చిన్న చిన్న లోపాలను కేంద్రంగా చేసుకుని ఒకరినొకరు ఎత్తి పొడుచుకుంటున్నటువంటి కేంద్రాలు అయిపోయాయి. కొన్ని కుటుంబాలు అపనమ్మకంని కేంద్రంగా చేసుకొని ఒకరికొకరు నమ్మకం లేనటువంటి దానిని కేంద్రంగా చేసుకొని కుటుంబ వ్యవస్థలు నడుస్తున్నాయి. కనుక నీవు దేనిని కేంద్రంగా చేసుకుంటావు? కొన్ని కుటుంబాలు ఫ్రెండ్స్ని కేంద్రంగా చేసుకొని నడుస్తుంటాయి. ఆయన జీవితంలో ఫ్రెండే ఉంటాడు, ఈమె జీవితంలో ఫ్రెండే ఉంటాడు, భార్య ఉన్నది, భర్త ఉన్నది. కానీ దేని కేంద్రం? మన కుటుంబ వ్యవస్థ. క్రీస్తు కేంద్రంగా ఏ కుటుంబ వ్యవస్థ ఉండగలుగుతుందో ఆ కుటుంబము 128వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు కదా. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఈలాగున ఆస్వాదించుకొని. ఏం చెప్తున్నాడు? ఆ దీవెన దయచేసి చదువుదాం. అందరికి వచ్చినది వస్తే దయచేసి చెప్పేసేయండి బయటికి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు, నీవు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు కదా. ఇవే కదా మాటలు. నీ పిల్లల్ని చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉంటుంది అని జ్ఞాపకం. సో ఆశీర్వాదకరమైన కుటుంబం 128వ కీర్తన, 127వ కీర్తన. సో ఇలాంటి కుటుంబాలుగా క్రీస్తు కేంద్రంగా మార్చుకొని, నీ మాట, నీకు సమస్య వచ్చిందా క్రీస్తుని కేంద్రంగా చేసుకుని ప్రార్థన చేయి. నీ భర్త మూలంగా సమస్య వచ్చిందా, నీ భార్య మూలంగా సమస్య వచ్చిందా, లోకం కాదండి మన సమస్య. లోకం ఎప్పుడు తీర్చదండి. నేను వివాహ ప్రసంగాలు ఎప్పుడు చెప్పేటువంటి ఒక మాట,
వివాహానికి బంధువులు వస్తారు, బ్యాండ్ మేళం వాళ్ళు వస్తారు, కెమెరామ్యాన్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, డెకరేషన్ చేసిపోతారు. అందరూ మనం తీసుకెళ్ళి సంసారం అనే సాగరంలో ముంచుతారు. ఎదట ఎవరికి రావాలి చెప్పండి? ఎదట ఎవరికి రావాలి? కష్టం వస్తే ఎవ్వరు ఉండరు. ఉంటారా? ఉండరు. ఉంటే నా పక్షంగా నా వాళ్ళు ఉంటారు, ఆమె పక్షంగా ఆమె వాళ్ళు ఉంటారు. కానీ ఇరువురు పక్షంగా ఉండగలిగింది ఎవరు? దేవుడే. కనుక నీ వాళ్ళకి చెప్పుకున్న ఒక సమస్య, నీ పక్షంగానే మాట్లాడతారు. నువ్వు ఏది మాట్లాడినా రైట్ అంటారు. కానీ క్రీస్తు మాత్రము భార్యాభర్తలు ఇరువురిని సరిచేసి, భార్యాభర్తలు ఇరువురిని ఐక్యపరిచి, సమాధానపరిచి, వారిని కుటుంబ వ్యవస్థలో వర్ధిల్ల చేయవాడు క్రీస్తే. కానీ నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు లోకమందు ఎవరికి చెప్పొద్దు. భార్యాభర్తల సమస్య 4 గోడల మధ్య ఉండాలి. ఏ కుటుంబం అలాగ దాచుకోగలుగుతుందో, ఏ కుటుంబం అక్కడే ఆ గదిలోనే మొరపెట్టగలుగుతుందో, నీ గదిలోకి వెళ్ళి నీ కన్నీటి ప్రార్థనతో ప్రభువుని అడుగు. నీ భర్త నీకు సమస్య అయ్యాడా, అతని గురించే ప్రార్థన చేయి. నీ భార్య నీకు సమస్య అయిందా, ఆమె గురించి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో మా ఇరువురి మధ్య ఈ సమస్య వచ్చింది, ఇదిగో ఇతను ఇలా సమస్యాత్మకమయ్యాడు, ఆ బలహీనత తీసివేని ప్రార్థన చేయి. ఏనాడైనా ప్రార్థన చేశామా? ఆ బలహీనత లోకమంతటికి చెప్పేశాం, కానీ ప్రభుకే చెప్పలేదు. ఆ సమస్య లోకమంతటికి చెప్పేశాం, తల్లిదండ్రులకు, బంధువులకు, అందరికీ చెప్పేశాం, కానీ ప్రభుకే చెప్పలేదు. కనుక ఏ స్త్రీ, ఏ పురుషుడైతే క్రీస్తును కేంద్రంగా చేసుకొని తమ సమస్యను, తమ కుటుంబ వ్యవస్థను, తమ జీవన వ్యవస్థను నడిపించుకోగలుగుతారో ఆ కుటుంబము ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉంటుంది. కనుక క్రీస్తు కేంద్రమైనటువంటి కుటుంబంగా ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన మాట, మీరు ఆయన మాట వినవలెను. ఎవరి మాట? దయచేసి చెప్పండి, ఎవరి మాట? దేవుని మాట. కాబట్టి కుటుంబంలో ఉన్న భార్య, భర్త దేవుని మాట వినగలిగితే అది క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ, తద్వారా నీ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారం దేవుడు నీ కుటుంబంలో చూపిస్తాడని ప్రార్థన అండి. కుటుంబం బాగోకపోతే ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వు. భార్యకు సమస్య వచ్చిన, భర్తకు సమస్య వచ్చిన, నేను మొదట మోకాళ్ళు ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వు. అప్పుడు తప్పకుండా దేవుడే కేంద్రీకృతమై సమస్యకు పరిష్కారం చూపిస్తాడని జ్ఞాపకం చేస్తూ, ఇరువురు కలిసి క్రీస్తును మహిమపరిచేటువంటి కుటుంబంగా ఆయన రాకడ వరకు మరి నమ్మకమైనటువంటి కుటుంబ వ్యవస్థలుగా ఉండాలని కోరుతూ, ప్రతి కుటుంబాన్ని ప్రభు అలాగున వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలుండునుగాక. ఆమేన్. దేవా